సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. సో ఇవాల్టి వీడియోలో ఒక ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కొత్త కాన్సెప్ట్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ కాన్సెప్ట్ వచ్చేసరికి ప్రైస్ యాక్షన్. సో ఎందుకు ప్రైస్ యాక్షన్ గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నానంటే, మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, నేను డైలీ ఏదైతే స్టాక్ అనాలిసిస్ చేస్తూ ఉంటానో కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్. సో చాలామంది బిగినర్స్ ఎవరైతే మార్కెట్కి కొత్తగా వస్తున్నారో, సో వాళ్ళందరికీ ఓన్గా అనాలిసిస్ చేసుకుని ట్రేడ్స్ చేయాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ప్రాపర్గా చార్ట్స్ని చూడగానే అనలైజ్ చేయకుండా ప్యానిక్ అయిపోయి ర్యాండమ్గా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూ చాలామంది లాసెస్ అయితే చేసుకుంటున్నారు. సో ఆ పాయింట్ని మైండ్లో పెట్టుకుంటూ ప్రైస్ యాక్షన్ అనే కాన్సెప్ట్ని నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో దీంట్లో ఏంటంటే నేను క్లియర్గా వాట్ ఈస్ ప్రైస్ యాక్షన్ నుంచి స్టార్ట్ చేస్తూ డిఫరెంట్ టైప్స్, దీంట్లో ఏమేమి నేర్చుకోవాలి, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ దాకా కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ కోర్స్ అయితే నేను లాంచ్ చేయబోతున్నాను. సో దట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇట్లాంటి కోర్స్ యూస్ఫుల్ అయ్యి ఫ్యూచర్లో వాళ్ళు ఎట్లాంటి ట్రేడ్స్ తీసుకున్నా, అది ఇంట్రాడే కావచ్చు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కావచ్చు, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి 100% ఆ బెనిఫిట్ అందుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ప్రైస్ యాక్షన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, కంప్లీట్ గేమ్ స్లైడ్స్ పెట్టకుండా హ్యాండ్ రిటర్న్ నోట్స్ విధంగా లైక్ ఒక వైట్ బోర్డ్ తీసుకుని దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, లేకపోతే నాకు పర్సనల్గా కూడా మీరు అప్రోచ్ అయ్యి మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ప్రైస్ యాక్షన్లో మనకి 2 వర్డ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి, ప్రైస్ అండ్ యాక్షన్. సో ప్రైస్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు ఉన్న స్టాక్ మార్కెట్స్ తీసుకుంటే, మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ తీసుకుంటే, ఏదైనా ఏ మార్కెట్ తీసుకున్నా గ్లోబల్గా కూడా ప్రైస్ ఇస్ ఎవ్రీథింగ్. సో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోటల్ ఇండస్ట్రీ ఉంది, రైట్? సో హోటల్ ఇండస్ట్రీ రన్ అవ్వాలి అంటే, ఒక హోటల్ రన్ అవ్వాలంటే ఎవరు కావాలి? వాట్ ఆర్ ద మెయిన్ పీపుల్ ఆ రన్ అవ్వడానికి? కస్టమర్స్, రైట్? ఎవరైతే రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తింటున్నారో, హోటల్స్కి వచ్చి వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేస్తున్నారో, కస్టమర్సే వాళ్ళకి గాడ్. సో అందుకే హోటల్ ఇండస్ట్రీలో కస్టమర్స్ ఆర్ గాడ్ అంటారు కదా. సో అలాగే మన స్టాక్ మార్కెట్లో ప్రైస్ ఇస్ ఎవ్రీథింగ్. సో ప్రైస్ ఇస్ గాడ్. సో ప్రైస్ లేకపోతే ఏదీ లేదు. మనం కూడా ఎప్పుడైనా మన న్యూస్ వీడియోస్లో కావచ్చు, లేకపోతే స్టాక్ అనాలిసిస్ వీడియోస్లో కావచ్చు, నేను చెప్తూ ఉంటాను, ఈ ప్రైస్కి వస్తే బై చేయండి, ఈ ప్రైస్కి వస్తే సెల్ చేయండి, ఈ ప్రైస్కి వస్తే ఏ యాక్షన్ ఉండదు అంటే ఇలాంటి మీ సౌండింగ్ అయితే మీరు వినే ఉంటారు, రైట్? సో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, ఒక ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ ప్రైస్ని బేస్ చేసుకుని మనం ఏ డిసిషన్ తీసుకోవాలి, రైట్? సో దాన్ని మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటాం అనమాట, రైట్? ఏ లెవెల్కి వచ్చినప్పుడు బయర్స్ వస్తున్నారు, ఏ లెవెల్స్కి వచ్చినప్పుడు సెల్లింగ్ వస్తుంది, రైట్? ఆ సైకాలజీని మెయింటైన్ చేస్తూ తీసుకునే డిసిషన్స్నే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటారు. సో దీంట్లో మనం ఎటువంటి ఇండికేటర్స్ వాడము. లైక్ మీరు ఇండికేటర్స్ అంటే వినే ఉంటారు, ఎవరికైతే ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఎగ్జిస్టింగ్గా ఉన్నారో ఇండికేటర్స్ అనే వర్డ్ మీరు వినే ఉంటారు. లైక్ MACD కావచ్చు, RSI కావచ్చు, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని. సో ఇటువంటి ఏమీ లేకుండా చార్ట్ని సింపుల్గా పెట్టుకుని జస్ట్ ఓన్లీ కొన్ని లైన్స్ డ్రా చేసి అనలైజ్ చేసే సబ్జెక్టే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. సో దీంట్లో ఇండికేటర్స్ కానివ్వచ్చు, యాజ్ ఐ మెన్షన్, ఇటువంటి ఏమీ ఉండవన్నమాట, రైట్? కంప్లీట్గా ఎక్కడ యాక్చువల్ బయింగ్ వస్తుంది, ఎక్కడ యాక్చువల్ సెల్లింగ్ వస్తుంది, అది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పెద్ద ట్రేడర్స్ కావచ్చు, ఎక్కడి నుంచి అయినా వచ్చినా కూడా మనం అనలైజ్ చేసే పొజిషన్నే మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అని అనుకోవచ్చు. సో క్విక్గా మనం ఈ కోర్స్లో, ఈ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ కోర్స్లో ఏం డిస్కస్ చేసుకోబోతున్నామో క్విక్గా ఒకసారి కంటెంట్స్ని అయితే నేను క్లాసిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ నేను 3 పార్ట్స్గా అయితే క్లాసిఫై చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం బేసిక్స్ని అయితే కవర్ చేద్దాం, రైట్? తర్వాత మనం మార్కెట్ సైకాలజీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్కి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ని అయితే మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో కవర్ చేద్దాం. సో బేసిక్స్ అంటే ఏముంటాయి దీంట్లో?
మీకు ఆల్రెడీ తెలుసు స్టాక్ మార్కెట్స్లో మనం క్యాండిల్ స్టిక్స్ మీద అనలైజ్ చేస్తామని. ఎప్పుడైనా ట్రేడింగ్ వ్యూలో చార్ట్ ఓపెన్ చేసినప్పుడు మీకు క్యాండిల్స్ అయితే కనిపిస్తుంటాయి, రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్స్. సో ఆ క్యాండిల్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాండిల్ని ఎందుకు వాడాలి, ఆ క్యాండిల్ స్ట్రక్చర్ ఏంటి, ఆ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, ఎవ్రీథింగ్ మనమైతే ఈ బేసిక్స్లో కవర్ చేద్దాం. దీంట్లో నేను రాస్తున్నాను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని, రైట్. దాని తర్వాత మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడదాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఈ టర్మ్స్ అయితే మీరు వినే ఉంటారు. ఎక్కడి నుంచి బయింగ్ వస్తుంది, ఎక్కడి నుంచి సెల్లింగ్ వస్తుంది, ఏ లెవెల్ నుంచి మనం ఏ యాక్షన్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో కవర్ అవుతుంది. దాని తర్వాత మనం చార్ట్ ప్యాటర్న్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మార్కెట్ ట్రెండ్ గురించి మనం డిస్కస్ చేస్తూ లాస్ట్కి సప్లై అండ్ డిమాండ్ గురించి అయితే మనం మాట్లాడదాం. సో ఈ సప్లై అండ్ డిమాండ్ కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. ఈ సప్లై అండ్ డిమాండ్ ఎలా అంటే సిమిలర్ టు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే సమ్ సార్ట్ ఆఫ్, బట్ ఒక రేంజ్, ఒక జోన్ వస్తుంది మనకి. ఆ జోన్లోకి ఎప్పుడు మార్కెట్ ఎంటర్ అయినా కూడా మన ఏమైనా డిసిషన్స్ తీసుకోవాలంటే మనకి సప్లై అండ్ డిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది, రైట్. సో దీంట్లో సబ్ టాపిక్స్ కింద చాలా కంటెంట్స్ ఉంటాయి. వన్స్ మనం ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళినాక మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత మార్కెట్ సైకాలజీలో ఏంటంటే మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకుంటాం, లైక్ మార్కెట్ స్ట్రక్చర్ కావచ్చు, రైట్. లేకపోతే ట్రాప్స్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి మనం మార్కెట్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ సడన్గా మార్కెట్ రివర్స్ అవుతుంది. అండ్ స్టాప్ లాస్ హంటింగ్ అనేది కూడా మీరు చాలాసార్లు వినే ఉంటారు. మనం ఎక్కడైతే స్టాప్ లాసెస్ ప్లేస్ చేస్తామో ఆ లెవెల్స్ నుంచి స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ రివర్స్ అయిపోతుంది. సో ఇలా చాలామంది లాస్ అయిన సినారియోస్ నేను చాలా చూశాను కాబట్టి ఈ కాన్సెప్ట్స్ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను, సో దట్ మన సబ్స్క్రైబర్స్కి ఆ బెనిఫిట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి అడ్వాన్స్లోని స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని అయితే నేను కవర్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీకు ఎక్కడ దొరకకపోవచ్చు ప్రాపర్ కంటెంట్, బట్ వాట్ ఈస్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, గ్యాప్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో అయితే కవర్ అవుతుంది. సో జస్ట్ ఇది ఒక ఇంట్రొడక్షన్ వీడియో అబౌట్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. సో హోప్ మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చింది నేను ఏంటంటే ఏం కవర్ చేయబోతున్నాను వచ్చే రోజుల్లో అన్నది. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీకు ఎనీ విధంగా సపోర్ట్ కావాలనుకున్నా కూడా నా నంబర్ కూడా మెన్షన్ చేస్తాను, దాంట్లో మీరు అప్రోచ్ అయ్యి మీ డౌట్స్ని అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.